నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి నిర్వాహకులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల జిల్లా కేంద్రం చున్నంబట్టివాడలో వీధి కుక్కల స్వైర విహారం ఓ మహిళతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మందమరి పట్టణంలో వరకట్న వేధింపులకు గృహిణి విజయలక్ష్మి అనుమానాస్పద మృతి భర్త అత్తమామలే హత్యకు కారకులని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని కోటపల్లి మండలం వ్యవసాయ గోదాము మరియు కొండంపేటలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 286 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని తేమ శాతం పరిశీలించి నిబంధనల మేరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు విక్రయించిన ధాన్యం వివరాలను క్యాబ్లలో నమోదు చేయాలని, కేంద్రాలకు వచ్చే రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం సర్వాయిపేటలోని వ్యవసాయ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిషేధిత నకిలీ విత్తనాల విక్రయం చట్టరీత్యా నేరమని, షాపుల యజమానులు నకిలీ విత్తనాల నియంత్రణకు సహకరించాలని తెలిపారు. సాగుకు అవసరమైన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి షాపులో స్టాక్ వివరాలు ప్రదర్శించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మహేందర్, ఇన్ఛార్జి మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మయ్య, మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి, ఏవో మహేందర్, ఏపీఓ బాలయ్య, ఏపీఎం వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అనుమతించి ప్రస్తుతం నడుస్తున్న మెడికల్ కాలేజీ హాస్పిటల్ను పట్టణ నడిబొడ్డున ఉన్న మార్కెట్ యార్డు స్థలంలోనే అభివృద్ధి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి మంచిర్యాల ప్రజల విన్నపం మేరకు మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీని అనుమతించడం జరిగిందని, కాలేజీ కోసం గుడిపేటలో స్థలాన్ని కేటాయించడం, హాస్పిటల్ను మార్కెట్ యార్డులో నిర్మించడం జరిగిందని, ప్రస్తుతం 350 పడకల ఆసుపత్రిగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఆసుపత్రిని ఐబీ చౌరస్తా R&B స్థలానికి మార్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రయత్నాలను మంచిర్యాల ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. అన్ని విధాల అనుకూలంగా ఉన్న మార్కెట్ యార్డులోని హాస్పిటల్నే మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో మన మంచిర్యాలకు మొదటిగా మెడికల్ కాలేజ్ ఆనాడు మంజూరు చేసినప్పుడు మనమంతా ఎంతో సంతోషం వ్యక్తపరిచాం. ఆ కాలేజీ విషయంలో, భూమి విషయంలో కొన్ని మనం చాలా ఇబ్బంది పడ్డాం. నెలల తరబడి ఇబ్బంది ఎదుర్కొని చివరికి మెడికల్ కాలేజీ అనుభవ మనం ప్రాంతాన్ని కూడా సెలెక్ట్ మంచిర్యాల మా పాత మార్కెట్ యార్డ్లో దాదాపు 10 ఎకరాల భూమిలో ప్రస్తుతం మెడికల్ కాలేజీ మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో కొత్త కలెక్టరేట్ ఓపెనింగ్ నాడు ఇక్కడ మంచిర్యాల ఏదైతే మార్కెట్ యార్డ్లో హాస్పిటల్, గుడిపేటలో ఏమో కాలేజ్ ఆనాడు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ పనులు చర్చగా నడుస్తుంది. ఈ సందర్భంలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇది 450 బెడెడ్ ఇది హాస్పిటల్. ఇక్కడ మనకు మెడికల్ కాలేజీకి ప్రస్తుతం మరి 330 సరిపోతుంది అన్న సందర్భంలో మనం 330 చూపెట్టి ప్రారంభించుకున్నాం. 330 బదులు ఇప్పుడు 450 ఇక్కడ కట్టబోతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు కట్టే ప్రాంతం ఈ 10 ఎకరాలలో దాదాపు 3.5 ఎకరాలు కడుతున్నాం. ఒక సంవత్సరం లోపల అంటే నెక్స్ట్ జూన్లోగా ఇది కంప్లీట్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ కూడా నడిచే అవకాశం ఉంటుంది. వారి పనితనం బట్టి 1 ఇయర్లో కంప్లీట్ చేసి ఇక్కడ హాస్పిటల్ నడిచే కార్యక్రమం ఉంటుంది. సేమ్ టైం గుడిపేటలో కూడా కాలేజ్ నడిచే 1 ఇయర్లో అక్కడ కూడా కాలేజ్ నడిచే అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంలో మనదు ఇక్కడ ఇదే కాకుండా మన ఏరియా అది కూడా ప్రస్తుతం 200 బెడెడ్ హాస్పిటల్. ఇది 450, అదో 200 అంటే 650. మనం మొదటిగా ఒక 55 ఏళ్ల కింద అక్కడ ఏరియా హాస్పిటల్ ఆనాడు గంగారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ కింద ఆనాడు ఫౌండేషన్ ముఖ్యమంత్రి 60 ఏళ్ళ ఫౌండేషన్ ఇచ్చారు. అది 200 బెడెడ్ మొదటిగా కట్టింది. మరి 55 ఏళ్ల కింద కట్టింది. కొంచెం అక్కడ R&B వారు ఏదన్నా దాన్ని టెస్ట్ చేసి కొంచెం అనుకూలంగా ఉండదని అన్న సందర్భంలో అవసరమైతే పాతది 55 ఏళ్ళ కింద కట్టింది దాన్ని డిస్మెంట్ చేసి బ్రహ్మాండంగా 4-5 కోరడం కట్టే అక్కడ ఇంకో 200-300 బెడెడ్ కూడా కట్టే అవకాశం ఉంది. ఈ మాటను ఎందుకు చెప్తుందంటే ఇక్కడ ఒకసారి మెడికల్ కలిగిన తర్వాత మొత్తం టోటల్లీ ఇక్కడ మన హాస్పిటల్ ఉండే అవకాశం ఇక్కడ హాస్పిటల్. ఈ సందర్భంలో MCH మధువెంచేల హాస్పిటల్ కూడా అక్కడ మన కాలేజ్ కింది ప్రాంతంలో ఉన్న ప్రాంతం అది కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. వాళ్ళు ఎక్కడికైనా మెడికల్ కాలేజ్ వాళ్ళు అయితే ఇక్కడ పెట్టుకుంటారా, ఏది మార్కెట్ ఏరియాలో పెట్టుకుంటారా, లేదు పాత ఏరియా హాస్పిటల్ దాన్ని షిఫ్ట్ చేసుకుంటారా. ఎక్కడ చేసుకున్నా అప్పుడు కాలేజ్ యాజమాన్యం మెడికల్ కాలేజ్ యాజమాన్యం డిసైడ్ చేసుకుంటాం. ప్రభుత్వం కూడా డిసైడ్ చెప్తే పోతే ఎక్కడ పెట్టినా దానికి అభ్యంతరం లేదు. అంటే ఇది పూర్తిగా 450, ఇది ప్రస్తుతం 200. ఇదైతే వితిన్ ద 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. అది కూడా ప్రస్తుతం 200 బెడెడ్ నడుస్తుంది. అవసరమైతే నేను చెప్పినట్టుగా మెడికల్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఏదైతే ఏరియా హాస్పిటల్లో ఏది పెడితే బాగుంటుంది, MCH పెడితే బాగుంటుందా, ఇంకేదన్నా స్పెసిఫిక్గా పెడితే బాగుంటుందా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఆ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఒక సందర్భంలో మెడికల్ రాదని కూడా అప్పట్లో కొంతమంది మంచిర్యాల ప్రజలు అనుకున్నారు. ఇది వచ్చిందంటే మంచి మనసున్న మంచిర్యాల ప్రజలు కాబట్టి ఎన్నో రకంగా భూమి విషయంలో ఇబ్బందులు రావడం జరిగింది. అనుకూలమైన ప్లేస్ దొరకలేదు కాబట్టి ఇక్కడ హాస్పిటల్, గుడిపేటలో కాలేజ్ మరి పెట్టిన సందర్భం కూడా మరి గుర్తించడం జరుగుతుంది. ఇది రావడానికి ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా IT మినిస్టర్ గారు మరి ఏదైతే KT రామారావు గారు
ఆనాడు ఈ జిల్లాకు సంబంధించిన మేము ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ అందరి సహకారంతో ఇది భవిష్యత్ తరాలకి బ్రహ్మాండమైన ఒక మంచి సెంటర్ పాయింట్. ఇది భవిష్యత్తులో మనం చెప్పగలం ఇవాళ మెడికల్ కాలేజ్, రేపు భవిష్యత్తులో 2-3 జిల్లాలకు ఇది సూపర్ స్పెషాలిటీ ఏదన్నా చేసే భవిష్యత్తులో 1000 బెడ్లు కూడా ఇక్కడ కట్టే అవకాశం ఉంది. 10 ఎకరాల భూమి అంటే 1000 బెడ్డెడ్ హాస్పిటల్ కట్టే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ కాకుండా ఇదికో చెన్నూరు, బెల్లంపల్లి, అవసరమైతే మహారాష్ట్ర ప్రాంతాలు కూడా అనువైన ప్రాంతము, అందుబాటులో ఉన్న ప్రాంతము, రోడ్డుకు దగ్గర ప్రాంతము, మంచిర్యాల నడిబొట్లు ఉన్న ప్రాంతము. ఇది త్వరగా పూర్తి కావాలని, ఎందుకంటే ఆడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యమంత్రి సహకారంతో. కాంట్రాక్ట్ కూడా ఎంత త్వరగా కట్టినంత బాగుంటుందని మేము ఎప్పటికప్పుడు మరి సంబంధిత కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ మేము మాట్లాడుతున్నాం. ఏది ఏమైనా మంచిర్యాల మహర్దశకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మంచిర్యాల పట్టణానికి ఒక గుండెకాయ లాంటిది మెడికల్ కాలేజ్. మొదటిగా ప్రకటించినప్పుడే మనం మంచిర్యాలకు మరి ఆనాటి ముఖ్యమంత్రి ప్రకటించిందంటే ఈ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ, మంచిర్యాల జిల్లా తరఫున మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారికి, మరి కేసీఆర్ గారికి, ఆనాటి రాష్ట్ర నాయకులకు, కేటీఆర్ గారు, హరీష్ గారు, జిల్లా నాయకులకు నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలను ఆధునీకరించేందుకు చేపట్టిన పనులను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి రాహుల్, గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, విద్యాధికారి ఎస్ యాదయ్యతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, మండల విద్యాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా సమైక్య సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం అయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, విద్యుదీకరణ, మూత్రశాలల మరమ్మతులు, బాలికల మూత్రశాలలు నిర్మాణాలు వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలలో జరుగుతున్న పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాధికారులు ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఏటీఎంలు, సమైక్య సభ్యులు పాఠశాలల అభివృద్ధి, మరమ్మతు పనుల పురోగతి ఫోటోలు తీసుకుని భద్రపరచాలని తెలిపారు. పనులు పూర్తి చేసిన వాటి వివరాలను సమర్పించి సకాలంలో ఏజెన్సీలకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీచర్ రాకపోయినా నేను ఎంఈఓకి చెప్తాను, ఒక మంచి వాతావరణం అయితే కల్పిస్తున్నాం. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళందరూ మంచిగా ఉంటారు. ఫర్దర్ గా వాళ్ళందరికీ యూనిఫామ్స్, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అక్కడ విలేజ్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళకి ఒక మంచి యూనిఫామ్స్, క్వాలిటీ యూనిఫామ్స్ అందరికీ కూడా అందరికీ పుట్టిస్తున్నారు. అట్లనే స్కూల్ జాయినింగ్ డే రోజు కూడా వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, షూస్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది, మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ని మానిటర్ చేయడానికి మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పెట్టి అందులో ఒక వివోను, అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని, అందులో ఉన్న మదర్స్ ని అందులో మెంబర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు వీళ్ళు పోయి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. ఏంటిది, అరే ఈ స్కూల్లో 3 టీచర్లు ఉన్నారు, ఎందుకు వస్తలేదు, రోజు రావాలి కదా, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మీ పిల్లలే అక్కడ చదువుతారు కాబట్టి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్ యొక్క పిల్లలే అక్కడ చదువుతారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. కాబట్టి అంగన్వాడీ సిస్టమ్ నుంచి వచ్చే పిల్లలందరూ ఒక్కరు కూడా మిస్ కాకుండా వాళ్ళందరూ స్కూల్కి వచ్చినట్టు ఎన్షూర్ చేసుకోవాలి. సెకండ్ ఏంటిది, మనకి 5th నుంచి 6th పోయినప్పుడు క్లాస్ చేంజ్ అవుతుంది. 5th వరకు ఒక స్కూల్లో చదువుతాడు, 6th వేరే స్కూల్కి పోవాల్సి ఉంటుంది. సో అట్లాంటి అందరూ కూడా కన్సర్న్ ఎంఈఓ కానీ వాళ్ళందరూ అవి వాళ్ళ లిస్ట్ తయారు చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా 5th నుంచి స్కూల్ చేసేటప్పుడు కరెక్ట్ ట్రాన్సిషన్ అయ్యింది, లేదా 7th నుంచి ఏదైనప్పుడు మళ్ళీ ట్రాన్సిషన్ అయ్యింది. 7th నుంచి ఏదైనప్పుడు ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు అంటే వీళ్ళందరూ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అంగన్వాడీ నుంచి ప్రైమరీ నుంచి ఈ అప్పర్ ప్రైమరీ నుంచి సెకండరీకి వచ్చి వీళ్ళందరినీ మనం ట్యాప్ చేయగలిగితే వీళ్ళందరూ ఎవరు మిస్ కాకుండా అయిపోయారు. ఓకే, సెకండ్ ఏంటిది, ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి ఉన్నారు, 4వ తరగతి చదువుతున్నాడు, వెళ్ళిపోయాడు, వాళ్ళందరినీ కూడా మనం క్యాచ్ చేయాల్సి ఉంది. ఇందులో మేజర్గా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అక్కడ ఉన్న విలేజ్ గ్రామ సభస్, పంచాయత్ సెక్రటరీస్, అక్కడ ఒక బడి పాటల కార్యక్రమం చేసి డోర్ టు డోర్ సర్వే చేసి, మన స్టేట్ డోర్ టు డోర్ సర్వే చేసి అక్కడ ఉన్న టోటల్
స్టూడెంట్ 10 to 15 ఇయర్స్ వరకు ఉన్న 16-17 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ ఉన్న పిల్లలు ఎంతమంది లేటెస్ట్ డేట్ వాళ్ళందరి పేర్లు రాసుకోవాలి. ఒకరు 4th వరకు చదివారు వేరే పనికి పోయినారు, ఒకటి 7th వరకు చదివినట్టు వేరే పనికి పోయినారు, ఒక 3rd వరకు చదివారు. ఆ స్కూల్ డ్రాప్అవుట్ అందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఎవరెవరైతే స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ కి మోటివేట్ చేసి వీళ్ళందరినీ మోటివేట్ చేసి మళ్ళీ వాళ్ళని మనము స్కూల్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. కొందరేంటిది ఒకటి వచ్చి స్కూల్ డ్రాప్అవుట్ అయి ఉంటాడు, ఒకరు స్కూల్కి వచ్చేటోళ్ళు ఉంటారు, ఇలా ట్రాన్సిషన్ లో ఉంటారు, ఇంకొకరు అసలు స్కూల్కే రాదు. 8 ఇయర్స్ అయినా స్కూల్స్ రావాలి, 9 ఇయర్స్ అయినా స్కూల్స్ రావాలి, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎన్రోల్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎన్రోల్ చేసేసి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ మన గవర్నమెంట్ స్కూల్లో పెట్టడానికి మనము ప్లాన్ యాక్షన్ చేసుకోవాలి. మంచిర్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు చేయడానికి ప్రజలు తమ ఆస్తి పన్నులను చట్టబద్ధంగా నిర్ణయించిన ఇంటి పన్ను, నీటి పన్ను, వాణిజ్య పన్నులను నిజాయితీగా చెల్లించాలని మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య కోరారు. కొందరు యజమానులు రెసిడెన్షియల్ పర్మిషన్తో కమర్షియల్గా గృహాలను వినియోగించుకుంటున్నారని, మరికొందరు పర్మిషన్ లేకుండా గృహాలు నిర్మించుకుని మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టడం లేదని, ఒక్క ఫ్లోర్కి పర్మిషన్ తీసుకుని 2-3 ఫ్లోర్లు గృహ నిర్మాణాలు జరుపుకుంటున్నారని, వీరంతా మున్సిపల్ సిబ్బంది నిర్ణయించిన రివైజ్డ్ ట్యాక్స్లను చెల్లించాలని కోరారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, అయినప్పటికీ తమ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పట్టణ పరిధిలోని అన్ని వార్డుల ప్రజలకు 90% మంచినీటి సరఫరా ప్రతిరోజు అందజేయడం జరుగుతుందని, మిగతా 10% వాటికి ట్యాంకర్ల ద్వారా నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలకు ఇంటి ట్యాక్స్ల నిర్ణయం, నూతన పర్మిషన్లు తీసుకోవడంలో మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోకూడదని, నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మున్సిపల్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. మరి ఇప్పుడు మరి తీవ్రమైన ఎండాకాలం యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఎంతో నీటి ఎద్దడి పట్టణంలో కనబడుతూ ఉంది. ఎండలు ఎత్తిగా ఉండడం వల్ల మరి బోర్లలో వాటర్ టేబుల్ తగ్గిపోయి దాదాపు 500-600 మీటర్ల ఇట్లా లోతులో ఉన్న నీరు బోర్లు కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఎంతో ఇబ్బందికరం జరుగుతూ ఉంది. అయినా కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఈ వాటర్ ఎద్దడిని తట్టుకోవడానికి ప్రతిరోజు మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అధికారులను ఆదేశించడం జరిగింది. మరి అధికారులు కూడా రాత్రినక పగలగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 90% మంచిర్యాల పట్టణంలో మరి మంచినీరు ప్రతిరోజు ఇస్తూ ఉన్నాము. కొన్ని జాగాల్లో మాత్రం 10% ఏరియాలో మాత్రం కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల పైప్ లైన్ పగిలిపోవడము, లేకుంటే ప్రెషర్ ఎక్కువ కావడము, లేకుంటే వాటి మీద ఏదైనా హెవీ వెహికల్స్ పోవడం వల్ల పైపుల వల్ల కూడా ఇటువంటి చిన్న కారణాల వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది కలుగుతుంది. అటువంటి ప్లేస్లకు మేము వాటర్ ట్యాంకర్ ద్వారా మున్సిపాలిటీ ఫిల్టర్ వాటర్ మేము సప్లై చేస్తూ ఉన్నాము. ప్రజలు కూడా మాతో కొంచెం సహకరించి మరి ఇంకో 10-15 రోజుల్లో వర్షాలు కూడా రావడం జరుగుతుంది. అప్పుడు మనకు నీటి ఎద్దడి తగ్గిపోతూ ఉంది. కాబట్టి ప్రజలు కొంచెం సహనంతో మనకు కోఆపరేట్ చేయాల్సిందిగా మొదటగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మంచిర్యాల పట్టణంలో జనరల్ సర్వే చేస్తూ ఉన్నారు ట్యాక్సేషన్ గురించి. ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ట్యాక్సేషన్ రివిజన్ చేయడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మేము ఈ 10 రోజుల కింద దాన్ని మొదలుపెట్టడం జరిగింది. మా బిల్ కలెక్టర్లు ప్రతి వాడలో ఇల్లు తిరిగి మరి ఇంటికి ట్యాక్స్ ఎలా ఉంది, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఒకవేళ తక్కువ ఉంటే దానికి పెంచడం జరుగుతుంది. తర్వాత ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉన్న వాళ్ళు వారు కంప్లైంట్ ఇస్తే వాటిని లెక్క ప్రకారం దాన్ని తగ్గించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రజలు ఎవరైనా ఎక్కువ ట్యాక్స్ పడ్డ వాళ్ళు మాత్రం తప్పకుండా మా దగ్గరికి వస్తే మేము వాటిని పరిశీలించి మరి వాళ్ళకు న్యాయం చేస్తాం. కొంతమంది దాన్ని రెసిడెన్షియల్గా పర్మిషన్ తీసుకొని దాన్ని కమర్షియల్గా వాడుతూ ఉన్నారు. అక్కడ రెసిడెన్షియల్ ట్యాక్స్ మాత్రమే ఉంది. కాబట్టి అలాంటి వాళ్లకు మేము కమర్షియల్ ట్యాక్స్గా మార్చేసి దానికి సంబంధించిన ట్యాక్స్ మాత్రమే వేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఒక ఫ్లోర్కే పర్మిషన్ తీసుకొని 4-5 ఫ్లోర్ కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ట్యాక్స్ పడలేదు కాబట్టి వాళ్ళకు కూడా మెజర్మెంట్ ప్రకారం వాళ్ళకు కూడా ట్యాక్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది చాలా ఇళ్ళు మాత్రం అవుట్స్కట్స్ లోపల పర్మిషన్ లేకుండా చాలామంది కట్టుకున్నారు. వాళ్ళకి హౌస్ నెంబర్స్ లేవు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళు వెళ్ళి సర్వే చేసి మరి వాళ్ళకు కూడా ట్యాక్స్ వేసి హౌస్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వసతి ఇది కేవలం ప్రజలకు సౌకర్యంగా ఉండాలని, ప్రజల సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు పర్ఫెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి ట్యాక్స్ వేయాలనే ఉద్దేశం కొద్ది మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కేవలం మీ ఇంటికి పర్ఫెక్ట్ ట్యాక్స్ వేయడానికి మాత్రమే. ఇప్పుడు కొత్త సిస్టమ్ ప్రకారం ఆ ఇంటికి ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసి దానికి ట్యాక్స్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీ మంచి కొరకే అని మీరు గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను.
ఎవరికైతే ట్యాక్స్ వేసుకోలేదో వాళ్ళు దయచేసి మా బిల్ కలెక్టర్తో కోఆపరేట్ చేసి ట్యాక్స్ వేయించుకోండి. ఏది ఉన్నా పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం, కొలతల ప్రకారం మాత్రమే ట్యాక్స్ వేయడం జరుగుతుంది. చెప్పకూడదు మా డిపార్ట్మెంట్ గురించి, కానీ కొంతమంది ఒక 2-3 ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే సంగతి మాకు దృష్టికి వచ్చింది. వాళ్ళు ఏంటంటే మీకు ట్యాక్స్ పర్మిషన్ ఇప్పిస్తామని వేలకు వేలు తీసుకోవడం, మేము హౌస్ నెంబర్ ఇప్పిస్తామని, మీకు నల్ల కనెక్షన్ ఇప్పిస్తామని ఇలా వేలకు వేలు వసూలు చేసి మళ్ళీ ముఖం తిప్పేసి ఎవరికి కనవకుండా పోతున్నారు. ఇట్లా చాలా విషయాలు మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి మీ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, మీకు ఇంటి నెంబర్ కావాలన్నా, నల్ల కావాలన్నా, ట్యాక్స్ వేయాలన్నా, పర్మిషన్ కావాలన్నా, దేనికైనా మీరు మున్సిపల్ ఆఫీస్కి రండి. ఇక్కడ ఎవరికి ఎలాంటి లంచాలు ఇవ్వకుండా మీ పనిని 24 అవర్స్లో పరిష్కరించడానికి నేను, మా కౌన్సిలర్లు, మా మా కమిషనర్ గారు, సిబ్బంది అందరం వెళ్ళ అందుబాటులో ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ కరప్షన్, డబ్బులు ఇచ్చే సంస్కృతి నుంచి మీరు దూరంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో ఒకరిద్దరు ఈ విధంగా చేయడం వల్ల అవి చాలామంది మా దృష్టికి తీసుకురావడం వల్ల వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ గారి ఉద్దేశం ఏంటంటే, ఎలాంటి ట్యాంకర్ల సప్లై లేకుండా, ఎలాంటి బోరు బావులతోటి వాడకుండా ప్రతి ఇంటికి మంచినీళ్ళు, ప్రొటెక్టెడ్ వాటర్ ఇవ్వాలనేది వారి ఉద్దేశము. దాని కొరకు అధికారులను వారు ఎప్పుడూ ఆదేశించి ఎప్పుడు వారు సూపర్వైజ్ చేస్తున్నారు. కాబట్టి వారి ఆశయాన్ని మనం సాగించాలని, ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశం కొద్ది మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఎవరికి ట్యాప్ కావాలన్నా దయచేసి మున్సిపల్ ఆఫీస్ రండి. బ్రోకర్ల జోలికి వెళ్ళకండి, దళాల జోలికి వెళ్ళకండి. డైరెక్ట్గా వస్తే మీకు ఫ్రీగా సర్వీస్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం మేమందరం మా మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్, సిబ్బంది మేమందరం అనుకునేది ఏంటంటే, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మంచిర్యాల మున్సిపాలిటీలో 100% ట్యాక్స్ కలెక్షన్ చేసి చూపించాలని, మంచిర్యాలను ఆ టాప్ లెవెల్లో ఉంచాలనే ఉద్దేశం కొద్దీ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, వీలైనంత తొందరగా దయచేసి ట్యాక్సులు కట్టండి. మీరు ట్యాక్సులు కడితే వచ్చిన డబ్బుతోనే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం తప్ప మీరు ట్యాక్సులు కట్టకుండా ఇబ్బంది పెట్టకండి. ఆఖరి మినిట్ వరకు చూడకండి. ఎందుకంటే ఇప్పుడు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. 2% ఇంట్రెస్ట్ కట్టకుండా మీరు ఎంత తొందరగా కడితే అంత మీరు 2% ఇంట్రెస్ట్ మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పడకుండా మీరు దయచేసి తొందరగా ట్యాక్స్ కట్టి మున్సిపాలిటీకి సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎవరి మీద కంప్లైంట్ చేయాలనుకున్నా భయపడడానికి అవసరం లేదు. మా మున్సిపల్ ఆఫీస్లో మీకు కంప్లైంట్ బాక్స్ పెట్టాము. మీరు మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ తోటి ఎవరిదైనా అవినీతి పాల్పడితే వాళ్ళ వివరాలు రాసి ఆ బాక్సులో వేయండి. దాని మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత కొంతమందికి ట్యాక్స్ నల్ల కనెక్షన్ తీసుకున్నారు కానీ అవి రెగ్యులరైజ్ కాలేదు. ఇప్పుడు మేము నల్ల కనెక్షన్స్ అన్నీ ఆన్లైన్లో చేస్తున్నాం. ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండింది, అంటే మాన్యువల్గా రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అంతా ఆన్లైన్ స్క్రీన్ అప్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే నల్ల నంబర్ లేదో, ఎవరైతే నల్ల బిల్ కడతలేరో దయచేసి మీరు బిల్ కట్టి మీ నంబర్ వేయించుకొని దాన్ని ఆన్లైన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాలలో ఈ మోటార్లు పెట్టి మీ సంస్కృతిని బాగా పెరుగుతూ ఉన్నది. కొంతమంది తమ స్వార్థం కొరకు, తమ ఇంటి కొరకు మోటార్లు పెట్టి వాటర్ లాక్కోవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ నీళ్లు రావడం లేదు. అది మన మానవతా దృక్పథం కొద్దీ మరి వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో మీరందరూ దయచేసి ఆ మోటార్లు పెట్టే సంస్కృతిని మానుకోండి. మేము వచ్చి మళ్ళీ వాడు మోటార్లు లాక్కు రావడము, మళ్ళీ మీరు ఏదో పైరు చేయడం ఎంత న్యూసెన్స్ కంటే దయచేసి మానవత్వంతో ఆలోచించి మీ పక్కవాడికి కూడా నీళ్ళు వచ్చేటట్టు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకేమైనా సమస్యలు ఉంటే దయచేసి డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్కి రండి. కమిషనర్ గారు ఉంటారు, నేను ఉంటాను, మా కౌన్సిలర్లు ఉంటారు. ఏ సమస్య ఉన్నా మేము పరిష్కారం చేస్తామని, మీ అందరి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. మంచిర్యాల అంతర్గామ గోదావరి నదిపై నిర్మించే వంతెన పనులను నిలిపివేసి నిర్మాణ స్థలాన్ని మార్చే ప్రయత్నాలు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు చేస్తున్నారని, ఇది మంచిర్యాల ప్రజలు తిరస్కరిస్తారని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాది సత్యం అన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు గాది సత్యం, అంకం నరేష్ను మాట్లాడుతూ, గత ప్రభుత్వం గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి అనుమతి ఇచ్చి 165 కోట్ల నిధులను విడుదల చేసిందని, పనులు ప్రారంభమయ్యే సమయంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగరరావు బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని ముల్కల వద్దకు మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, స్థలాన్ని మార్చి బ్రిడ్జి నిర్మిస్తే 450 కోట్లు అవసరమవుతాయని, అదనంగా భూసేకరణ చేపట్టాల్సి వస్తుందని, ఇదంతా ప్రజాధనం వృధా చేయడమేనని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు 2000 కోట్లకు పైగా నిధులు నియోజకవర్గానికి మంజూరు చేయించారని, ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్, ఇరిగేషన్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, బైపాస్ రోడ్డు ఇవన్నీ
మాజీ ఎమ్మెల్యే పదవీ కాలంలోనే జరిపారని, అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు 20 ఏళ్లలో మంచిర్యాల నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించడం సరైంది కాదని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులకు నడిపెల్లి దివాకర్రావు మంజూరు చేయించిన నిధులను వాడుతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రతిపక్ష పార్టీలను, నాయకులను విమర్శించడం మానుకొని అధికారం ఇచ్చిన ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలని వారు సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి తిలక్ నగర్లో ఏదైతే 3వ వార్డు నుంచి ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు గత ప్రభుత్వంలో గౌరవ అప్పుడున్నటువంటి శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో మంచిర్యాల పట్టణంలో బీటీ రోడ్లు పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసి కొంచెం పనులైనటువంటి సందర్భాలలో ఎన్నికలు కూడా వచ్చి అప్పుడు బంద్ ఉన్నటువంటి సంగతి మంచిర్యాల పట్టణ ప్రజలకి, తిలక్ నగర్ కావచ్చు, అమరివాడ ప్రజలకు కావచ్చు అందరికీ తెలిసినటువంటి సందర్భమే. గెలిచి 6 నెలల తర్వాత ఇలా బీటీ రోడ్డు వేస్తున్నటువంటి సందర్భాలలో ఆ క్వాలిటీ ఉన్నదా లేదా, మంచిగా ఉందా లేదా, ఎట్లెత్తారని చెప్పేసి ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు సందర్శించినటువంటి సందర్భాలలో కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా ఈర్ష్యాభావంతో ఇమిడ్చుకోలేక ఆరోపణలు చేయడం అనేది సిగ్గుసేటుగా భావిస్తున్నాం. నిన్నగాక మొన్న ఒక్కసారి గెలిచినటువంటి మజీద్ అటువంటి వ్యక్తి కూడా మాట్లాడడం అంటే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మన స్థాయిని మించి మాట్లాడితే దాన్ని మంచిర్యాల పట్టణ ప్రజలు హర్షించరు. ఫస్ట్ మాకు సంస్కారం అడ్డొస్తుంది తప్ప భయానికో ఇంకోటో కాదు. మాట్లాడాలనుకుంటే ఉతికి ఆరెత్తాం అందరినీ. 100 కోట్లు మేం పెట్టిన రోడ్లు, మేం పెట్టిన సంక్షేమ పథకాలు, మేం పెట్టిన అభివృద్ధి మేం చెప్పుకుంటేనే ఇంత ఈర్ష అయితే మీరు చెప్పండి. 66,000 పైసలతో మేము డెవలప్ చేస్తామని మాయ మాటలు చెప్పి ఇక ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిర్రు, ఇక్కడ కూడా గెలిచిండ్రు. సంతోషం. మంచిర్యాల పట్టణ ప్రజలకు కానీ, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలను కానీ తలదన్న విధంగా పనిచేయండి. మళ్ళీ ఒకసారి గెలవండి. ప్రజల మనలో ఉంది. ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, ఏదైనా కూడా ఇలా గూడెం లిఫ్ట్ కూడా 100,000 కోట్ల రూపాయల పనులు చేసినటువంటి ఘనత దివాకర్ రావు గారికి దక్కుతుంది. మీరు కనుక 200 కోట్లు, 250 కోట్లు మీ ప్రభుత్వం ద్వారా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు కనుక తీసుకొస్తే రేపు పొద్దు నుంచి రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేసుకుంటాం తప్ప ఇంకో పని చేయమని కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాం. తప్పుడు జీవోలు మా జీవోలు మార్చి మేము పెట్టిన నిధులను డిఎంఎఫ్టీ క్యాన్సిల్ చేసి మళ్ళీ అయ్యే డిఎంఎఫ్టీ నిధులు ఇంకో కాడ పెట్టి మేము తెచ్చినాం అనే విధంగా ఏదైతే మీరు చెప్తుండ్రో అది శుద్ధ తప్పు. మీకున్న పలుకుబడితోని మంచిర్యాల పట్టణ ప్రజలకు కావచ్చు, ఇంకో కాడ ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు కావచ్చు వేలాది కోట్ల రూపాయలు తెండి ఇంటర్నల్ రోడ్డు కొడుతున్నారు, రింగ్ రోడ్డు కొడుతున్నారు. అవన్నీ చేసే శ్రద్ధ చూపెట్టండి. ఎప్పుడు కూడా అటు అధికారం ఉన్నప్పుడు అట్లనే ప్రతిపక్షంగా ఉన్న ప్రతిపక్ష నాయకుల మీద ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా పోయిన నాయకుల మీద కూడా ఎదురుదాడి చేస్తామంటే ఊరుకునేది ఎవరు లేరు. ఇలా గోదావరి మీద బ్రిడ్జి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ముందుకోతున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులకు అలవాటు ఎక్కడ పనులు నడుస్తున్నాయి, ఏది ఉన్నాయి, ప్రజలకు సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతో మెదిలేటటువంటి వ్యక్తి. మీరు 6 నెలలకో, 3 నెలలకో, 1 నెలకో ప్రజలతో రానటువంటి వ్యక్తులు మీరు కూడా మాట్లాడితే ఎట్లనండి? నాకు అర్థం కాదు. ఏదైతే డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒక నాయకుడు అంటారు ఏం డెవలప్ చేయలే 20 సంవత్సరాల నుంచి. మా నాయకుడు వచ్చి రాగానే ధోని గారు 6 కొట్టినట్టు కొడతాడు, 200 కోట్లు తెచ్చిండు అంటాడు. ఒక్కసారి మీరు మాట్లాడే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది అని నేను చెప్తాను. మా నాయకుడు చేయలేదు అంటాను కదా, 1000 కోట్లు తెచ్చిన జీవోలు మేము చూపిస్తాం. ఇల్లంపల్లి ప్రాజెక్టుకు 600 కోట్లు తెచ్చింది దివాకర్ రావు కాదా అని అడుగుతాను. మెడికల్ కాలేజీకి 500 కోట్లు తెచ్చింది దివాకర్ రావు కాదా అంటాను. ఈ సత్యనారాయణ ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చింది దివాకర్ రావు కాదా అంటాను. ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ తెచ్చింది దివాకర్ రావు కాదా అంటారు. మంచిర్యాల పూర్తి డెవలప్మెంట్ చేసింది దివాకర్ రావు కాదా అని నేను అడుగుతాను. 1000 జిల్లాలో నలుమూలల డెవలప్మెంట్ మన మంచిర్యాల పట్టణాన్ని, మన కాన్స్టిట్యున్సీని దివాకర్ రావు గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను అంతకుముందు చెప్పిన ఒక రాజంపేట ఇక్కడ దొరవండ దగ్గర ఒక 2 ఊర్లలో రోడ్లు తప్ప ఎక్కడ రోడ్లు లేని స్థాయి నుంచి ప్రతి గల్లీకి, ప్రతి ఊరుకు, ప్రతి వాడకు ఎక్కడ చూసినా డెవలప్ ఉన్నదంటే నువ్వు కళ్ళు తెరుచుకొని చూసి మాట్లాడి అవగాహన చేసుకుంటే బాగుంటుంది. అదంతా దివాకర్ రావు గారు చేసిందే. అంటే 200 కోట్లు ఏదైతే మంజూరు చేసిండో ఆ మంజూరు చేసిన ఒక్కసారి జీవో ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీద ఉన్నది. మీరు చూపించండి. మా దివాకర్ రావు గారు
2,000 కోట్ల పై చిలుకు అమౌంట్ చేసి డెవలప్మెంట్ చేసిన మేము రిలీజ్ చేసింది ఉంది. మీరు ఎలాంటిది చేసిందో ఒకసారి చేయండి. మొన్న గణంతెందుకు మొన్న డిఎంఎఫ్టి నిధులు కానీ అవి కానీ దివాకర్ రావు పెట్టినాయి. అదే వర్క్ చేస్తే మీకు పేరు రాదని మార్చి అవి క్యాన్సల్ చేసి అదే ఫండ్ను వల్ల మీరు పెట్టుకున్నారు తప్ప ఎక్కడ తెచ్చిండ్రు అని అడుగుతున్నా. అదే ప్రజలను మాయ మాటలు చెప్పి కరకట్ట కోసం ప్రేమ్ సాగర్ రావు సార్ ఏం చెప్పిండు, ప్రెస్కు శ్రీ కేబుల్ వాళ్ళకు 270 కోట్లు కరకట్టకు శాంక్షన్ చేయించిన అని చెప్పిండు. అదే 5 రోజుల తర్వాత ఏదైతే అసెంబ్లీలో కరకట్ట కోసం మాకు అమౌంట్ శాంక్షన్ చేయాలి, కరకట్ట మంజూరు చేయాలని అంటే తప్పుడు మాటలు చెప్పే నాయకుడు ఎవరు? దివాకర్ రావా, ప్రేమ్ సాగర్ రావా? ప్రజలకు తెలుసు, మీకు తెలియదు, మీరు తెలుసుకోవాలి. ఎవరిని తప్పుదో పెట్టిస్తాను. ఆ రోజు 6,000 పట్టాలు మంచిర్యాల పట్టాల ప్రజలకు నమ్మించి మోసం చేసి పట్టాలు ఇచ్చి మోసం చేసిన నాయకుడు ఎవరు? ఫస్ట్ తెలుసుకోండి. 6,000 పట్టాలు ఇచ్చినాక మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. మీరు ఏం చేస్తాను? గడ్డి వీకుతాను. ప్రజలకు 6,000 పట్టాలు ఇచ్చిన భూమి చూపించాలని ఈరోజు నేను డిమాండ్ చేస్తాను. మొన్న దివాకర్ రావు పేరు వాళ్ళ నాన్న పేరు మీద 50 ఎకరాల ల్యాండ్ ఉందని ప్రభాకరణ చేసిండు. మా ప్రభుత్వం వచ్చినాక అది పంచుతామన్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తాను? ఆ ల్యాండ్ని ఇప్పుడు పంచకుంటే ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ల్యాండ్ను పంచండి, ప్రజలకు పంచండి. మీరు ఇంతకుముందు 324 సర్వేలో ప్రజలకు పంచండి. ఆ ల్యాండ్ను ఎందుకు పంచుతలేరు అని నేను అడుగుతున్నా. ప్రజలారా దయచేసి గమనించండి. మాయ మాటలు ఎవరు చేస్తాండ్రు? మసిబూసి మారడికాయ ఏం చేస్తాండ్రు? ఇంకో అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడతాం. ఈ రోజు అండర్ బ్రిడ్జ్ వల్ల ఎంతమంది ఆనందపడతాండ్రు అనే విషయం ప్రజలందరూ గమనిస్తారు. ఫ్లైఓవర్ కోసం ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడతాను. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ ఫ్లైఓవర్ ఎట్లా చేస్తారో ఇప్పుడు చేయవాలండి. ప్రజలకు అవసరమైన గుండెకాయ లాంటి అంతర్గ్రౌండ్ బ్రిడ్జిని సాంక్షన్ ఈ రోజు మార్చుతాను. ఎందుకు మార్చుతాను? ఏ కమిషన్ల కోసం మార్చుతాను అంటున్నా. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ కొమ్ముగాయడానికి మారుతాను ప్రజలంటాను చెప్పండి. అది ఎందుకు మార్చాల్సి వచ్చింది? 450 కోట్ల ఎందుకు పెట్టాల్సి వస్తుంది? 160 కోట్లతో అయిపోయేది 460 కోట్లు ఎందుకు పెడతాను? ఎవరిని కొమ్ముగాస్తాను? ఎవరి దగ్గర కమిషన్ తీసుకుంటాను? ఎందుకు మార్చుతాను? మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో వీధి కుక్కల దాడిలో ఓ మహిళతో పాటు 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తి బొటనవేలిని సైతం కొరికి తీసుకువెళ్లింది అంటే వీధి కుక్కల దాడి ప్రజలపై ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా మంచిర్యాల పట్టణంలో కుక్కల దాడిలో చాలా మంది గాయాల పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తూ కుక్కల దాడుల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శ ప్రజల్లో ఉంది. వెంటనే అధికారులు వీధి కుక్కలను నివాస ఏరియాల నుంచి తప్పించి ప్రజలను వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ముస్లిం మరి వీళ్ళు ఏమిటో బ్యాగులు ఉన్నట్టున్నారా? మేమైతే పుస్తకంలో పోలీసు వాళ్ళు ఉంటున్నాం. ఇక్కడ బాబుగారు వెళ్ళినాము. కరెంటు పోయిన వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళే వరకు గలుము కాడు ఉంది కుక్క. గతం పిల్ల దగ్గరికి వచ్చి పిల్లని పట్టుకుంటుంది. నేను వచ్చి దొబ్బేసిన దొబ్బలేదు, పోతలేదు. అయ్యో ఒకసారి పట్టింది, మళ్ళీ ఇచ్చింది, మళ్ళీ ఒకసారి పట్టింది. మళ్ళీ ఏం చేసిన కదా ఇట్లా నెట్టి నేను ఎంతో దగ్గర పట్టి నన్ను పట్టింది. నేను కాలంటే తిరుగుతున్నా. కథం ఉరికింది. మా ఇంటి సార్ కూడా అనే ఉన్నాడు, బాబుగారు పోలీస్ అయినా. నేషనల్ హైవే 63 రహదారి భూ నిర్వాసితులతో రైతులు కలిసి మంచిర్యాల పట్టణంలోని చార్వాక ట్రస్ట్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్ నారపురెడ్డి మాట్లాడుతూ నేషనల్ హైవే 63 రహదారితో రైతుల బ్రతుకులు ఆగమవుతున్నాయని, ఒక పద్ధతి ప్రకారంగా అధికారులు రోడ్డు సర్వే చేయడం లేదని ఆరోపించారు.
బ్రౌన్ ఫీల్డ్ రోడ్డుగా నిర్ణయించిన పాత రహదారిని ఎందుకు అలైన్మెంట్ మార్చారని ప్రశ్నించారు. లక్షిట్పేట నుండి మంచిర్యాల వరకు పాత రోడ్డుని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు మిగిలి ఉండేవని అన్నారు. ప్రస్తుతం 40 మీటర్లు ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా 2.5 మీటర్ల చెప్పున 5 మీటర్లు తీసుకున్నట్లయితే ఏ విధమైన భూసేకరణ లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణం అయ్యేదని అన్నారు. తద్వారా మొత్తం రోడ్డు వ్యయం 4,800 కోట్లు అయితే అది కేవలం 1,200 కోట్లతోనే పూర్తి చేసే అవకాశం ఉందని అన్నారు. దాదాపుగా అధికారుల తప్పిదాల వల్ల 3,500 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు. కాబట్టి ప్రభుత్వ సొమ్మును వృధా చేయకుండా తక్కువ ఖర్చుతో నిర్మితమయ్యే పాత రహదారిని అభివృద్ధి చేయాలని, కొత్త అలైన్మెంట్ చేసి అధిక ఆర్థిక వ్యయంతో అలైన్మెంట్ ఇచ్చి ఇటు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేయడమే కాకుండా ధాన్యాన్ని ఉత్పత్తి చేసే మంచి సారవంతమైన భూములను నాశనం చేయవద్దని కోరారు. ఇదే సందర్భంలో బీజేపీ సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటీ వారు స్థానిక రాజకీయ దళారులతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి అవినీతికి పాల్పడి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం రహదారి అలైన్మెంట్ మార్చారని అన్నారు. రహదారి అలైన్మెంట్ మార్చే సందర్భంలో కనీసం కారణాలు కూడా చూపించలేదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కింద పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసే అలైన్మెంట్ ఇచ్చారని ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు, రిటైర్డ్ ఇంజనీర్ నారపురెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్ఆర్ బోస్, రైతు సంఘ నాయకులు వడ్నాల శ్యామ్, రాజమౌళి, తిరుపతి, జనార్దన్ రెడ్డి, బానోతు దాస్య తదితరులు పాల్గొన్నారు. నాగ్పూర్ విజయవాడ రోడ్డు మరియు హైదరాబాద్ నుంచి నాగ్పూర్కున్న రోడ్డు ఇంటర్ కనెక్టింగ్గా మన మంచిర్యాల నుంచి ఆర్మూర్ వరకు ఒక రోడ్డు ఇంటర్ కనెక్టింగ్ రోడ్డు వేయాలనేది నేషనల్ హైవే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కోసం 3 ఆల్టర్నేటివ్స్ చూశారు. 3 కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్స్ పెట్టారు. 3వది పూర్తిగా భూముల్లో నుంచి పోతుంది, వ్యవసాయ భూముల్లో నుంచి పోతుంది. అయితే మేమేమంటున్నామంటే దీన్ని కాకుండా ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ 4 లైన్ చేసుకొని ఎలివేటెడ్ కారిడార్ లేకుండా, ఎట్లాంటి ల్యాండ్ అక్విజిషన్ లేకుండా వేసుకోవచ్చు. అట్లా వేస్తే బాగుంటుంది. సుమారుగా 3,000 కోట్లు దీంట్లో కలిసి వస్తుంది. ఎక్సెస్ ఫ్రీ రోడ్ అనేది పెడుతున్నది ఇప్పుడు అంత అవసరం లేదు. ఇది అంత ట్రాఫిక్ ఉన్న రోడ్డు కాదు, ఓన్లీ ఇంటర్ కనెక్టింగ్ రోడ్. లోకల్ ట్రాఫిక్ లేదు ఆ రోడ్డుకి. ఒక డీలక్స్ బస్ కూడా నడవదు మంచిర్యాల టు నిజామాబాద్. అంత ట్రాఫిక్ లేదు. లోకల్ కనెక్టివిటీ అవసరం లేదు. ఓన్లీ నేషనల్ హైవే కనెక్టివిటీ కోసం 100 ఎకరాల భూములు సేకరించి ప్రజలు నాశనం చేయాల్సిన అవసరం లేదు. 50 లక్షల రూపాయలు ఉన్న భూమి మార్కెట్ వాల్యూ ఇవ్వాలి ఉంటే గవర్నమెంట్ లెక్కల్లో 3 లక్షలే ఉంది. కాబట్టి రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు, దివాళా తీస్తారు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికోసం ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్నే 4 లైన్ చేసి ఎలివేటెడ్ కారిడార్ లేకుండా, ఎవరి భూమి తీసుకోకుండా, ఎట్లాంటి ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు. దీని మూలంగా 3,000 కోట్లు ఆదా అవుతుందని కూడా నేను చెప్తున్నాను. మా భూములు సర్వనాశనం అయిపోయింది. ఆల్రెడీ మమ్మల్ని షిఫ్ట్ చేసారు. ఏం షిఫ్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే మిగిలి భూములకి వెళ్ళి మళ్ళీ NH 63 రోడ్ అని పెట్టింది. NH 63 రోడ్ అని పెట్టి మా మిగిలిన భూములు కూడా తీసుకుంటారు. అయితే మేము భూములన్నీ తీసుకుంటే అసలు మేమేం పని చేయాలి, మేము ఇట్లా బతకాలి, మమ్మల్ని రోడ్ పడేస్తాము. సార్ అధికారులని, నాయకులు అందరూ బఫర్ జోన్లో పెట్టినా మేము మీ రోడ్డును బఫర్ జోన్ అని చెప్తున్నాం. సార్ బఫర్ రోడ్ వీళ్ళు పెట్టిన రోడ్డుకి సంబంధమే లేదు. అసలు బఫర్ జోన్ అనేది 2 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు పెట్టిన రోడ్ ఏంటంటే ఉన్న రోడ్డుకు 200 మీటర్లో ఉంది. కానీ అధికారులు, నాయకులు కన్వెన్షన్ లేకుండా మమ్మల్ని ఆగం చేస్తున్నారు. రైతుల నెత్తిన బండలు వేసి మమ్మల్ని ముంచాలని చూస్తున్నారు. కానీ ఈ రోడ్డు, ఈ అలైన్మెంట్ను చేంజ్ చేసి పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు రోడ్ వేయాలని మా యొక్క రైతన్నకి వాళ్ళ నిల్వ నీడలేనటువంటి పరిస్థితి వాళ్ళ అధికారులు తీసుకొస్తున్నారు. చాలా బాధాకరం, దురదృష్టకరం. గతంలోనే ఇళ్ళపల్లి శ్రీపోత ప్రాజెక్ట్ ఏర్పడినటువంటి సందర్భంలో వాళ్ళ నివాసాలు, ఆవాసాలతో సహా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఉన్నటువంటి ఆ కొద్ది భూమితో వాళ్ళే జీవనోపాధిని కల్పించుకొని వాళ్ళు బతుకుతున్నటువంటి సమయంలో నేషనల్ హైవే 63 అనే రోడ్డు ఏదైతే అభివృద్ధి పేరు మీద ఇంటర్ కనెక్టివిటీ హైవేలో కలిపే ఆలోచనలు మంచిర్యాల జిల్లాలో ఏర్పడబోతున్నటువంటి రోడ్డు ఏదైతే ఉన్నదో ఆ రోడ్డును మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. రైతులు స్వాగతిస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ జరిగేదంతా ఇది వాళ్ళ రైతుల భూముల మీద కుట్ర జరుగుతుంది. అంటే రైతుల భూముల మీద కుట్ర జరగకుండా వాస్తవంగా 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏదైతే ఉన్నదో అది రైతులు ఇక్కడ ఏమని చెప్పలేదు.
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి తీసుకుపోని అధికారులు చెప్పలేదు. వాళ్ళే ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ పీడీ వీళ్ళందరూ ఆర్ఓ హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ వచ్చి సర్వే చేసి ఈ విధంగా పోతే మంచిగా ఉంటుంది అన్న ఆలోచనతో వాళ్ళు గతంలో 2018లో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు కూడా తయారు చేశారు. అప్పుడు కూడా కొంత రైతులు నష్టపోయినప్పుడు కూడా రైతుల నుంచి పెద్ద వ్యతిరేకత రాలేదు, దాంతో ఎవరికి ఇబ్బంది రాలేదు. కానీ కొంతమంది వ్యాపారస్తుల కోసం, కొంతమంది పెట్టుబడిదారుల కోసం, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, వాళ్ళ కోసం కొంతమంది రాజకీయ దళాల్లో అలైన్మెంట్ అనేది మార్చేయడం వల్ల మేము అందరం కూడా రైతులను పోయి అడిగినాం. పీడీని అడిగి, అయ్యా మరి 2018 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మీరు వేయాల్సిన రోడ్డును వేయకుండా ఎందుకు క్యాన్సల్ చేశారు, సమాధానం చెప్పండి అని అంటే వాళ్ళ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పడానికి వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళు ఏ విషయం కూడా చెప్పడానికి సిద్ధంగా లేదు. అది పోయిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పి ఏదైతే వాళ్ళ ఉన్నటువంటి లక్ష్మీ రాయపట్నం నుంచి మనం మంచాల వరకు వాడుకుంటున్నటువంటి డబుల్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు ప్రకారంగా వేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారంగా చాలా క్లియర్గా కనబడుతుంది. పాత ఎగ్జిస్టెన్స్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు మీదకి వెళ్ళి అంటే ఆ లైన్ కూడా కనబడకుండా అంటే ఆ రోడ్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అదే రోడ్లోకి వెళ్ళి మేము మ్యాప్ రోడ్ వేస్తామని చెప్పి ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉన్నది, ఎవరికి కూడా అబ్జెక్షన్ లేదు, ఎవరు కూడా దాంట్లో ఇబ్బంది పడలేదు. దానికి మన నారాయణరెడ్డి ఇంజనీర్ గారు, రిటైర్డ్ ఇంజనీర్ గారు వారు చెప్పిన సలహా ఏంటంటే, వీరే కాకుండా చాలా మంది నిపుణులు, ఇంజనీర్లు, టెక్నికల్ సాంకేతిక నిపుణులు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి 40 మీటర్లు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి రోడ్కి ఇంకొక 5 మీటర్లు అడిషనల్గా, అంటే 5 మీటర్లు అడిషనల్గా అంటే ఇటుపక్క ఒక 2.5 మీటర్లు, ఇటుపక్క ఒక 2.5 మీటర్లు తీసుకున్నట్లయితే ఎవరికి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి అధికారులు వస్తున్నారు. కారణం ఏంటంటే తొందరగా రిలీజ్ చేస్తే చేతులు దులుపుకోవచ్చిన ఆలోచన ఉన్నారు, వాళ్ళ స్కామ్ పడద్దు అనే ఒక ఆలోచన కుట్రలో ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి మీడియా మిత్రులు దీన్ని ఫోకస్ చేసి ఈ యొక్క అలైన్మెంట్ లో జరుగుతున్నటువంటి కుమ్మత్వాదాల పైన ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చింది, ఎందుకు రైతుల భూములను ఉంచవలసి వచ్చింది అనే దాని మీద సిబిఐ విచారణ, విజిలెన్స్ విచారణ జరిగినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు జైళ్లలో ఉండాల్సి వస్తుంది, దళారుల యొక్క రంకుదనం బయటపడుతుంది. కాబట్టి ఆ దిశగా మీరు మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క రైతుల పక్షాన నిలబడి మాకు సహకరించి ఈ యొక్క అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో పూర్వము ఆ పాత రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు ప్రకారంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, బడ్జెట్ లో నష్టం జరగకుండా ఆ 3,500 కోట్లు ఇంకొక రోడ్డు కోసం, ఇంకో అవసరాల కోసం వాడుకునే విధంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మీరందరూ కూడా దయచేసి సహకరించి ఈ రైతుల పక్షాన నిలబడాలని చెప్పి మీ అందరినీ కూడా చేతులు. మంచిర్యాల మమతా మహిళా తరంగిణి ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న ప్రారంభించిన చలివేంద్రం నేటితో ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా తరంగిణి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమంలో భాగంగా ఎండాకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంతో నిరంతరంగా మంచినీరే కాక మజ్జిగ, అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీని ఇచ్చారు. దీనికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మమతా మహిళా తరంగిణి అధ్యక్షురాలు రాచకొండ మంజుల, కార్యదర్శి ఇరుకుల లత, సలహాదారులు జోష్నా చంద్రదత్, సభ్యులు భారతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో హిమన్య కూచిపూడి నాట్య నిలయం లక్కోజు మోహిని చంద్రశేఖర్ వారి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెంబర్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఉదారి చంద్రమోహన్ గౌడ్, తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్, దుర్గం పోషం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుర్గం రాజేష్, సింగరేణి సర్వే ఆఫీసర్ రాజశేఖర్, సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ రాజ్కుమార్, యువ నాయకులు బింగి శివకిరణ్, ఎర్రబెల్లి రాజేష్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా వేసవి శిక్షణ శిబిరంలో కూచిపూడి నాట్యం నేర్చుకున్న చిన్నారులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమంటోలు, సర్టిఫికెట్లను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేసవి కాలంలో ఇలాంటి శిక్షణ తరగతులు పట్టణంలో నిర్వహించడం సంతోషంగా ఉందని, పిల్లలు చదువుతో పాటు కళారంగంలో కూడా శిక్షణ తీసుకుని ప్రావీణ్యం సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పడం జరిగింది. వేసవిలో కూచిపూడి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ పిల్లలకు శాస్త్రీయ నృత్యాన్ని అద్భుతంగా నేర్పిస్తున్న లక్కోజు మోహిని చంద్రశేఖర్లను పిల్లల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు.
చంపేస్తాడు, ప్లస్ అక్కడ మానవ మధునాథన బిల్డింగ్లు కట్టడం. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం మాకు రావడం తవక్కల్ విద్యా సంస్థలకు ఒక ఎప్పుడు కూడా గర్వకారణం. ఎందుకంటే తవక్కల్ విద్యా సంస్థలు అనగానే మేము సామాజిక బాధ్యతగా కళారంగాల్ని కళల్ని ప్రోత్సహించడానికి ఎప్పుడూ మేము ముందుంటాం. అదేవిధంగా భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న నృత్యాలు. సో కూచిపూడి అనే డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా డిస్టిక్లో పుట్టిందనుకుంటాం. అదేవిధంగా భరతనాట్యం తమిళనాడులో, కథకళి, బంగ్లా డ్యాన్స్ నార్త్ ఇండియాలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి క్లాసికల్ డ్యాన్స్ని మా రామకృష్ణాపూర్ పట్టణంలో మళ్ళీ జీవం పోసి దీన్ని ఈ విధంగా ప్రేరేపిస్తూ విద్యార్థులకు ఈ సమ్మర్ క్యాంప్ ఇంత ఘనంగా నిర్వహించిన మోహిని మేడం గారికి అండ్ వాళ్ళ భర్త గారు వాళ్ళిద్దరికీ ఇంత మంచిగా ముందుకొచ్చి నేర్పించినందుకు ముఖ్యంగా తవక్కల్ విద్యా సంస్థలు ప్లస్ అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ మన చప్పట్లతో ఆ కుటుంబాన్ని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థులను పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ రోజు మీరందరూ కూడా మీ పిల్లల్ని ఇంతసేపు అంటే మేము చూస్తున్నాం కదా, అంతసేపు పిల్లల్ని రెడీ చేయించి వాళ్ళు చిన్నాలను ఓపికగా కూర్చోబెట్టి మీరు కూడా వారితోటి ఓపికగా ఉండి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క పేరెంట్కు నా యొక్క నమస్సుమాంజలి. రానున్న రోజులలో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలలో కూడా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లాలని మేము రీసెంట్గా మంచిర్యాలలో కానివ్వండి, కరీంనగర్లో కూడా రాంబాబు గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఆరంభం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా లాస్ట్ మంచిర్యాలలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేసి సుమారు 300 మంది విద్యార్థులకు భోజనం పెట్టి మరి కూడా వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సేవా దృక్పథంతో మరియు క్రీడలలో మమకారం వాళ్ళే ఈ కోల్బెల్లలో ఉండడం జరిగింది. నేను ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ లో భాగస్వామి అయినందుకు, నన్ను ఇక్కడికి పిలిచినందుకు ప్రత్యేక బృందానికి మరియు అదేసారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మోహిని అండి, లక్కోజండి. నేను ఆంధ్ర నుండి వచ్చాను. అనేది అకాడమీ స్టార్ట్ చేశాను. దీంట్లో చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యింది. మొదట్లో 50 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. కరోనా కారణంగా 10 మంది తగ్గారు. అయినా అధికారం ఉంటుంది. చాలా బ్రాంచెస్ని నేను వాళ్ళకి ప్రాక్టీస్ చేయించారు. చాలా ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళడం జరిగింది. అవార్డు ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళడం జరిగింది. అండ్ కాంపిటీషన్స్లో కూడా చాలా చోట్ల విజయాలు, పురస్కారం, అవార్డులు కూడా మా పిల్లలు అందుకుంటున్నారు. ఇంకా అందుకునే ఉంటున్నారు. ఇప్పటికీ చాలా బ్రాంచెస్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎల్లవేళ నేను కృషి చేస్తున్నాను. నాకు టైం లేకపోయినా కూడా నేను స్కూల్లో కూడా టీచింగ్ చేస్తాను. కానీ సాటర్డే సండే వాళ్ళ కోసం నా టైంని కేటాయించి వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి. ఇంకా చాలా మంది పిల్లలకి నేను ముందు మంచి మందమరి పోలీస్ స్టేషన్ పరిధి 1వ జోన్లో గృహిణి మర్రి విజయలక్ష్మి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మందమరి పట్టణానికి చెందిన మర్రి గౌతమ్కు హనుమకొండ కొవ్వూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2020లో వివాహం జరగగా ప్రస్తుతం 2.5 సంవత్సరాల బాబు ఉన్నాడు. గత కొంతకాలంగా పరస్పర గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్తో పాటు పలువురు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. మృతురాలి భర్త గౌతమ్ ఓపెన్ కాస్ట్లో కాంట్రాక్టు కార్మిక డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు, అతనికి పెళ్లి సమయంలో 25 లక్షల రూపాయలు 20 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చామని, వివాహం తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, తన కూతురిని భర్త గౌతమ్ అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్ఐ అదనపు పోలీసు బందోబస్తు నిర్వహించారు.
మందమరి పట్టణంలోని పంచముఖి ఆంజనేయ స్వామి శోభయాత్రను ఆలయ అర్చకులు కృష్ణ చైతన్య ఆచార్యుల ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు వారి కుటుంబాల మధ్య గురువారం కోలాహలంగా జరిగిందని తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు ముగించుకుని ఈ శోభయాత్రను పాలచెట్టు ప్రాంతం నుండి ప్రారంభించి మార్కెట్ ప్రాంతంలో అన్ని వీధులు తిరుగుతూ యాత్ర నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగించారన్నారు. హనుమాన్ శోభయాత్రలో యువతతో పాటు చిన్నపిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొని కన్నుల పండుగ చేశారు. కాషాయ జెండాలు చేతబూని విజయ యాత్రను భక్తులు విజయవంతం చేశారన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. నిర్వాహకులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లా కేంద్రం చున్నంబట్టివాడలో వీధి కుక్కల స్వైర విహారం. ఓ మహిళతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. మందమరి పట్టణంలో వరకట్న వేధింపులకు గృహిణి విజయలక్ష్మి అనుమానాస్పద మృతి. భర్త అత్తమామలే హత్యకు కారకులని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.